అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ చేతికి ఇస్నాపూర్ చైర్మన్ పదవి దక్కింది. ఓటింగ్లో కీలకంగా వ్యవహరించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్కు మద్దతుగా ఎక్సాఫిషియో ఓటు వేశారు రఘునందన్. ఇక రఘునందన్ రావు తీరుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంపై రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు. పార్టీ ఆదేశం మేరకు బీఆర్ఎస్కు ఓటు వేశా అంటూ కూడా రఘునందన్ రావు చెప్పారు. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశించారంటూ కూడా రఘునందన్ రావు అన్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ కోసం కాంగ్రెస్ నుంచి నీలం మధు భార్య కవిత పోటీపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన మద్దతు కోరడంతో ఓటు వేయాల్సి వచ్చిందంటూ కూడా చెప్పారు. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉండేనా? మళ్ళీ ఒకసారి సుష్మా నాన్న పేర్లు చెప్పండి. సుమలత, ఇంకా మోటే సుమలత, మా పట్ల మాధవి. పట్ల మాధవి వైస్ చైర్మన్. చైర్మన్ రైట్. ఇక ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రఘునందన్ రావు తీరుకు సంబంధించి ఆయనైతే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశించింది, నేను ఓటు వేశాను అనేటువంటి ఒక్క మాటతోటి కూడా చాలా రకాలైనటువంటి అనుమానాలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వండి అని తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు ఆయన చెప్పడం ఏంటి, రఘునందన్ రావు ఓటు వేయడం ఏంటి, మరి ఈ ఎన్నికల కన్నా ముందు చేసుకున్నటువంటి విమర్శలు ఏమైపోయాయి? గతంలో టఫ్ ఫైట్ లేకపోతే ఒక వారే నడిచింది భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కు మధ్య. ఏంటి అసలు దీనికి సంబంధించి రఘునందన్ రావు ఇచ్చినటువంటి క్లారిటీతో వారు ఇచ్చినటువంటి క్లారిటీ ఒక్క లైన్తో ఉన్నటువంటి పరిస్థితి, కానీ 100 రకాలైనటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నాయి. ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ఏంటి అసలు ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి? సతీష్, ఏంటి ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వివాదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రఘునందన్ రావు ఓటుకు సంబంధించి కూడా ఒకంత జోరుగా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్? ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద ఎత్తున అంటే ఈ మొత్తం ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. మెదక్కు సంబంధించినటువంటి ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం, ఎక్స్ అఫీషియో ఓటు వేయడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మొత్తం ఓట్లు కూడా దాదాపు 26 ఓట్లు ఉన్నాయి. దాంట్లో బీఆర్ఎస్కి 12 ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత కాంగ్రెస్కి కూడా 10 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ స్వతంత్రులు ఒక 4 ఉన్నారు. సో ఈ బలాబలగాలు దాదాపు 13 అయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది, సమమైనాయి. సో దీంతో ముఖ్యంగా కీలక రోల్ ప్లే చేశారు ఎవరు, గూడెం మహిపాల్ రెడ్డి. ఈయన అక్కడ ముఖ్యంగా ఎంపీ రఘునందన్ రావును తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ ఒకటే కారులో వచ్చి ఇటు రఘునందన్ రావు అలాగే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ ఓటు వేయడంతో సో బీఆర్ఎస్ ఈ సీటునైతే కైవసం చేసుకుంది మొత్తం కూడా. సో ఈ కైవసం చేసుకున్నాడు ఒకవైపు ఇలా ఉంటే వీళ్ళిద్దరూ కూడా అంటే కారులో గూడెం మహిపాల్ రెడ్డి కారులో ఇద్దరు ఒకే కారులో రావడం, దాంతోపాటు అక్కడ ఇస్నాపూర్లో బీజేపీకి సంబంధించినటువంటి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోవడం, ఆయన స్వతహాగా అక్కడికి వచ్చి సో బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూ ఓటు వేయడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయితే జరిగింది. ముఖ్యంగా దీంట్లో రాజకీయంగా చాలా పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకు రఘునందన్ రావు బీఆర్ఎస్కు అనుకూలంగా ఓటు వేశారు అనేది ప్రస్తుతం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. రఘునందన్ రావు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు మురళి. ముఖ్యంగా అధిష్టానం చెప్పింది కాబట్టే నేను చేశాను, నా స్వతహాగా నేను ఏం చేయలేదు, అధిష్టానం కోరిక మేరకే నేను చేశాను, అధిష్టానం నన్ను ఎలా నడుచుకోమంటే నేను అలా నడుచుకుంటాను కాబట్టి నేను అందుకే వెళ్ళాను తప్ప దీంట్లో వేరే బాహాటాలేంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ను కట్టుదిట్టం చేయాలి, కాంగ్రెస్ను ఓడించాలి కాబట్టి దాని మేరకే నేను ఓటు వేశానని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అయినప్పటికీ కూడా ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు, గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు నీలం మధుకు సంబంధించినటువంటి వాళ్ళ
ఆయన ఎంపీగా పోటీ చేశారు నీలం మధు. సో ఇక్కడ రఘునందన్ రావు ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు రఘునందన్ రావును ఓడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు అనేది ఇక్కడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సో ఈ పాయింట్ను తీసుకొని కావాలని ఏదైతే నీలం మధుకు సంబంధించినటువంటి వాళ్ళ భార్య చైర్మన్ పదవి కోసం అక్కడ తిష్టవేసి కూర్చున్నారు కాబట్టి ఎట్లాగైనా ఆ నీలం మధు భార్య కవితకు ఈ టికెట్ దక్కొద్దు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఈ నిర్ణయానికి వచ్చినారు అని చెప్పేసి కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ అలాగే బీజేపీ కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఒకటే ఇంటెన్షన్. అక్కడ బీజేపీ అధిష్టానం కంటే కూడా ముఖ్యంగా ఇక్కడ లోకల్గా నీలం మధు ఎదగకూడదు, నీలం మధు సంబంధించినటువంటి వాళ్ళ భార్యకు ఈ టికెట్ రాకూడదు, ఈ చైర్మన్ పదవి రాకూడదు, రాజకీయంగా వీళ్ళని ఎదగనీయకూడదు అని చెప్పేసి ఇద్దరు ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పట్టుబట్టి ఈ ప్రయత్నం చేశాయి అంటూ కూడా కొన్ని రాజకీయ విమర్శలు అయితే వస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి కూడా ఇటు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పెద్ద చర్చ మారింది. ఎందుకంటే మొత్తం చిత్ర విచిత్రాలైనటువంటి కూడలీలు, చిత్ర విచిత్రాల పొత్తులు మొత్తం కూడా అవుతున్నాయి కాబట్టి సిపిఐ కాంగ్రెస్ ఒక దిక్కు పొత్తుపోతుంది, సిపిఐ బీఆర్ఎస్ ఒక దిక్కు పొత్తుపోతుంది, సిపిఐ అలాగే బీజేపీ ఒక దిక్కు పొత్తుపోతుంది, ఇండిపెండెంట్లు అందరికీ మద్దతు ఇస్తూ ఉన్నారు. సో ఇట్లా ఈ రకరకాల ఈక్వేషన్స్ అయితే మొత్తం ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్నాయి కాబట్టి సో ఇది కూడా నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎవరు కోరారు అంటే దీనికి సంబంధించి ఆ ఎక్స్ అఫిషియో ఓటు వేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని వేసిందా, లేకపోతే మహిపాల్ రెడ్డే కోరారా అనేటువంటి ఒక మాట. కానీ రఘునందన్ రావు చెప్పింది ఏంటంటే మా అధిష్టానం ఆదేశించింది, నేను ఓటు వేశానని ఒక మాటతో ఆయన క్లియర్ కట్గా అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది, ఎవరు దీనికి సపోర్ట్ చేశారనేది అంటే డెఫినెట్గా రామచంద్రరావు మా చీఫ్ అంటే తెలంగాణ చీఫ్ రామచంద్రరావు చెప్పిన ఆదేశాల మేరకే నేను ఓటు వేశాను అనేది ఒక ఆయన అంటే అఫీషియల్గా ప్రకటన చేసినప్పటికీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకే కారులో వచ్చారు, సో ముఖ్యంగా ఇద్దరు ఒకే కారులో రావడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. సో ముఖ్యంగా ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరిని కొట్టాలన్నా కాంగ్రెస్ను కొట్టాలి, వాళ్ళ ఇద్దరి ఎజెండా అదే, కాంగ్రెస్ను లేవనీయకూడదు. మొత్తం పటాన్ చెరువు నియోజకవర్గంగా అటు నీలం మధు అయినా ఇటు కాటా శ్రీనివాస్ గౌడ్ అయినా ఎవరినైనా ఇదగనీయకూడదు. ఎంపీగా ఒకవేళ బీఆర్ఎస్ కాకపోతే బీజేపీ లేదంటే బీఆర్ఎస్ ఉండాలి అనేది ఇక్కడ ఒక కొలిక్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కూడా మరోసారి రుజువైందంటూ కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున దీని వెనకాల గూడెం మైపాల్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున కీ రోల్ వ్యవహరించారు. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కొన్ని పారిశ్రామిక సంబంధాలు ఉన్నాయి, కొన్ని మైనింగ్కు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దానికోసమే రఘునందన్ రావు కూడా మరి ఆయనకు గూడెం మైపాల్ రెడ్డికి సపోర్ట్ చేశారు అనేది కూడా అటు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో ఏదేమైనప్పటికీ మరి ఇది అధిష్టానం మేరక లేకపోతే లోపాయకంగా మరి వాళ్ళ వెసులుబాటు కోరక అనేది మరి తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే వాళ్ళ రాజకీయాల కోసం ఇట్లా వినియోగించుకుంటారు అనేది కూడా ఒకవైపు రాజకీయంగా మొత్తం కూడా కొంతమంది ఇక్కడ లోకల్గా ఉన్న పటాన్ చెరువుకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక చర్చనీయాంశంగా మారింది ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. బీఆర్ఎస్ చేతికి ఇస్నాపూర్ చైర్మన్ పదవి వెళ్ళింది. ఓటింగ్లో కీలకంగా వ్యవహరించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇక బీఆర్ఎస్కు మద్దతుగా ఎక్స్ అఫిషియో ఓటు వేశారు రఘునందన్ రావు తీరుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంపై రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు. పార్టీ ఆదేశం మేరకు బీఆర్ఎస్కు ఓటు వేశా అంటూ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశించారంటూ కూడా రఘునందన్ రావు చెప్పారు. ఇక ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ కోసం కాంగ్రెస్ నుంచి నీలం మధు భార్య కవిత పోటీ పడిందని అన్నారు రఘునందన్ రావు. ఇక కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన మద్దతు కోరడంతో ఓటు వేయాల్సి వచ్చిందని కూడా చెప్పారు.